JLTV 7 న్యూస్ కి స్వాగతం. 4 ఏళ్లలో డివిజన్ అభివృద్ధికి ఎన్నో చేశాం, ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేయాల్సి ఉందని కార్పొరేటర్ శ్రీమతి చీరా సుచిత్ర శ్రీకాంత్ అన్నారు. సికింద్రాబాద్ రామ్గోపాలపేట డివిజన్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న సీనియర్ బీజేపీ నాయకురాలు కార్పొరేటర్ శ్రీమతి చీరా సుచిత్ర శ్రీకాంత్ తన భర్త చీరా సత్యనారాయణ ఎలియాస్ శ్రీకాంత్ గురువారం నాడు JLTV 7 ప్రతినిధులు సంతోష్ కుమార్ గౌడ్, శ్రీమతి లక్ష్మీదేవిలతో ముచ్చటించారు. రామ్గోపాలపేట డివిజన్ పరిధిలోని పాన్ బజార్లో గల బీజేపీ డెవలప్మెంట్ కార్యాలయంలో జరిగిన ముచ్చట్ల కార్యక్రమంలో అనేక విషయాలు వెల్లడించారు. జీహెచ్ఎంసీ సికింద్రాబాద్ జోనల్ పరిధిలోని రామ్గోపాలపేట డివిజన్లో మాత్రం 22 కోట్ల రూపాయలతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించామన్నారు. కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి సహకారంతో తాము 24/7 డివిజన్ అభివృద్ధికి ప్రజా సమస్యలు పరిష్కరించడంతో పాటు పడ్డామని, జీహెచ్ఎంసీ ఆరాకొర నిధులతో సైతం సమస్యల పరిష్కారం చేయడంలో కృషి చూశామని చీరా సుచిత్ర శ్రీకాంత్ అన్నారు. మా డివిజన్ మహిళా రిజర్వేషన్ కావడంతో 12 ఏళ్ల మా వారు చీరా సత్యనారాయణ ఎలియాస్ శ్రీకాంత్ రాజకీయ అనుభవంతో రాష్ట్ర బీజేపీ చీఫ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆశీర్వాదంతో రాజకీయ అరంగేట్రం చేశారని ఈ సందర్భంగా ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. డివిజన్లోని ప్రజలు బాధలను ఇంటింటికి తిరిగి తెలుసుకుని మంచినీటి సమస్యలు, రోడ్లు, డ్రైనేజీ, వీధి దీపాలు ఇలా పలు సమస్యలను మున్సిపల్ అధికారులతో పోరాడి పరిష్కరించడం జరిగిందన్నారు. అలాగే కరోనా వైరస్ కష్టకాలంలో కూడా ప్రజలకు అండగా ఉంటూ కావాల్సిన సదుపాయాలు కల్పించామన్నారు సుచిత్ర శ్రీకాంత్. ఎంతో హుషారుగా హుందాగా తెలిపారు. JLTV 7 ప్రతినిధులు సంతోష్ కుమార్ గౌడ్, లక్ష్మీదేవి అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇస్తూ 4 ఏళ్లలో డివిజన్ అభివృద్ధికి చేసిన అభివృద్ధి, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం చేపట్టిన అనేక సంక్షేమ పథకాలు, ప్రధాని మోదీ ప్రపంచ దేశాలలో మన దేశ అగ్రగామిగా నిలిచేందుకు చేస్తున్న కృషిని తమదైన శైలిలో రాష్ట్ర బీజేపీ బీసీ మోర్చా ఉపాధ్యక్షుడు, రాష్ట్ర కుర్మ సంఘ ఉపాధ్యక్షుడు, సికింద్రాబాద్ క్లాత్ మర్చెంట్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి చీరా సత్యనారాయణ ఎలియాస్ శ్రీకాంత్ అనేక విషయాలను తెలిపారు. 100 కోట్ల వ్యయంతో చర్లపల్లి రైల్వే స్టేషన్, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, నాంపల్లి రైల్వే స్టేషన్ ఆధునీకరణ చేస్తున్న విషయాలు మనం చూస్తున్నామన్నారు. మరి వారి మాటల్లోనే విందాం. మరి మేడం, JLTV తరఫున మేము వచ్చాము. మీరు 4 ఏళ్ళు కార్పొరేటర్గా మీరు విజయాన్ని సాధించారు. దాన్ని మీరు ఎలా సందర్భంగా మీరు ప్రజలకు ఏమేమి సేవలు చేశారు? నమస్కారం అండి, నేను సుచిత్ర, రామ్గోపాల్పేట్ కార్పొరేటర్. ఈరోజు మీ JLTV మీడియా వాళ్ళు ఇక్కడికి వచ్చి మాతోని మాట్లాడుతున్నందుకు, ముచ్చట్లాడుతున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. 4 సంవత్సరాలు అవుతుంది మేము కార్పొరేటర్గా పనిచేస్తూ, పూర్తవుతుంది 4 సంవత్సరాలు కూడా. 4 సంవత్సరాలలో కూడా నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక హౌస్ వైఫ్ని. ముందుగా నేను కార్పొరేటర్ కాకముందు ఫస్ట్ హౌస్ వైఫ్ నుంచి నేను కార్పొరేటర్ స్థాయికి రావడం, మా హస్బెండ్ ఒక 12 ఇయర్స్ నుంచి కూడా రాజకీయ పొలిటిక్స్లో ఉన్నారు. రాజకీయంలో వారికి కిషన్ రెడ్డి గారితో పరిచయం అయ్యి ఒక 17 డేస్ ముందు, మా ఎలక్షన్ 17 డేస్ ముందు మేము ఎలక్షన్కి బీజేపీకి పార్టీకి రావడం జరిగింది. దాంతో టికెట్ ఇవ్వడము, ప్రజలు మాకు సహకరించడం జరిగింది. మేము గెలవడము, మేము ప్రతి పనులలో గెలిచిన తర్వాత ప్రజలతో నిమగ్నమై వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ని, ప్రతి పనిని మేము సాల్వ్ చేసుకుంటూ వస్తున్నాము. వారితో ఫోన్ ద్వారా కానీ వారు వచ్చి కంప్లైంట్ ఇవ్వడం ద్వారా కానీ, ఫొటోస్ ద్వారా కానీ మేము ప్రతిదీ కూడా వారి కంప్లైంట్ని స్వీకరిస్తూ మేము సాల్వ్ చేసే ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సాల్వ్ చేస్తున్నాము. ప్రతిదీ కూడా మేము ప్రజల్లో ఉండి కూడా మేము 4 సంవత్సరాల నుండి ప్రజల్లో తిరుగుతూ వాళ్ళ పనిని సాల్వ్ చేసుకుంటూ వస్తున్నాము. మీకు ఎలా రావాలనిపించింది ఇక్కడికి? రీజన్ ఏంటి? అది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మహిళల కోటా ఉండడం వల్ల నేను ఇక్కడ పాలిటిక్స్ రావడం జరిగింది. మా వారికి చాలా ఇంట్రెస్ట్ పాలిటిక్స్ అనేది, కాబట్టి నేను వచ్చి ప్రజలకు కూడా నేను కూడా కొంచెం సేవ చేసుకుందాం అనే భావనతో రావడం జరిగింది. వచ్చిన తర్వాత కూడా మా హస్బెండ్ సపోర్ట్ కానీ, మా పార్టీ సపోర్ట్ కానీ చాలా మంచిగా ఉండడం వల్ల మేము ప్రజలకు బాగా సేవ చేయగలిగినాము. అదేవిధంగా నేను
ప్రజలలో నిమగ్నమై నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ హౌస్ వైఫ్ నుంచి ప్రజల మధ్య రావాలంటే ఎవరికైనా ఫస్ట్ స్టార్టింగ్ ఇబ్బందిగానే ఉంటుంది. ఈ వీళ్ళ సపోర్ట్ వల్ల నాకు బాగా మంచిగా పట్టు అనేది దొరికింది. వచ్చాక మీకు ఎలా అనిపిస్తుంది? మీరు అనుకున్నవి నెరవేర్చారా? చాలా సంతోషంగా ఉంది. ప్రజలకి మనము ఏమన్నా చేయగలుగుతున్నాము, మనం వాళ్ళ సమస్యలను తీర్చుతున్నాము అనే మంచి ఒక అభిప్రాయం ఉండి మనకు కూడా ఆనందం ఉంటుంది. వాళ్ళ సమస్యలను మనం తీరుస్తున్నామంటే మనకు ఒక ఆనందమే కదా అది. వాళ్ళు ఎంత మనం అనుకున్నట్టు మనం ప్రజలలో తిరుగుతూ వాళ్ళ సమస్యను తీరుస్తున్నామంటే మనకి ఎంతో సంతోషంగా ఉంటుంది. కాబట్టి వాళ్ళు అనుకున్నంత మేము చేస్తున్నామో చేయలేమో వాళ్ళ మనసులకు తెలుసు, కానైతే మేము చేస్తున్నాం అనే భావననైతే మాకున్నది. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు సార్ మేడం ఈ ఫీల్డ్లోకి రావడం? ఫస్ట్ ఇంట్రడక్షన్ చెప్పామా తోటి చదువుకోండి. ఈ పర్సంటేజ్లు 90% ఆయనకు వచ్చింది, 92 ఈయనకు వచ్చింది, ఈ ప్రెషర్ పిల్లలకు పెట్టకండి. నిజంగా వాళ్ళు ఎంత సామర్థ్యత ఉందో ఆ సామర్థ్యాన్ని పెంచడానికి చేయండి. కానీ అరే ఆ క్లాట్ కూడా 90 వచ్చింది, ఈ క్లాట్ కూడా 95 వచ్చిందని దయచేసి ప్రెషర్ వేయకండి. పిల్లల్ని నేషనల్ గా చదవనియండి, వాళ్ళ కెపాసిటీకి తగ్గట్టుగా చదవనియండి. పర్సంటేజ్ జరిగిన ఎంపీ ఎలక్షన్స్ లో కూడా 42 డివిజన్ పార్లమెంట్ లో ఉంటే అతి తక్కువ బూతులున్న డివిజన్ గా ఆ డివిజన్ లో మేము 14,000 ఓట్లు సాధించడమే కాకుండా 9,700 ఓట్లని లీడ్ ఇవ్వడం జరిగింది. అంటే ఇవాళ పార్లమెంట్ లో తక్కువ బూత్లుండి ఎక్కువ లీడ్ ఇచ్చిన ఏదైనా డివిజన్ ఉంది అంటే దానికి ప్రతిబింబమే మేము ఎలా పనిచేస్తున్నాం అనేది, కాన్స్టిట్యున్సీలో డివిజన్ లో ఎలా పనిచేస్తున్నాం అనేది మీకు ఒక అవగాహన వస్తుంది. ఇవాళ సనత్ నగర్ కాన్స్టిట్యున్సీలో 229 బూత్ల కన్నా 34 బూత్లు అంటే 60 బూత్లు ఉన్న డివిజన్ ఉంది, 51 బూత్లు ఉన్న డివిజన్ ఉంది, 48 బూత్లు ఉన్న డివిజన్ ఉంది. ఆ అన్ని డివిజన్ల కన్నా కూడా ఒక మంచి లీడ్ ని ఇచ్చినామంటే ప్రజలు మమ్మల్ని ఎలా ఆదరిస్తున్నారని తెలుసు. కాకపోతే గత 1.5 ఇయర్ నుంచి డబ్బులు ఇచ్చేయలేక ఏ కాంట్రాక్టర్ కూడా ఇంతకుముందు ఒక టెండర్ వస్తే జిహెచ్ఎంసీలో, ఎందుకంటే నాకు 16 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉంది కాబట్టి ఒక టెండర్ వస్తే 15 మంది 20 మంది టెండర్ వేసేవాళ్ళు. ఇవాళ ఒక టెండర్ కి 15 సార్లు వేసినా ఒక మనిషి కూడా టెండర్ వేయలేని పరిస్థితిలో ఉంది. అంటే ఎంత దౌర్భాగ్యం అంటే మేము చాలా సందర్భాల్లో జోనల్ కమిషనర్ తోటి కానీ లేకపోతే కౌన్సిల్ మీటింగ్ లో కానీ మేము చెప్పేది ఒకటే, ఎక్కడైతే రెవెన్యూ వస్తుందో అక్కడనే ఖర్చు పెట్టాలి. ఏ జోన్ లో డబ్బులు వచ్చినాయి ఆ జోన్ లోనే ఖర్చు పెట్టాలని చెప్పేసి మేము గట్టిగా నమ్ముతున్నాం. మనము చీర సత్యనారాయణ ఊరు శ్రీకాంత్ గారి దగ్గర ఉన్నాము. వారు రాష్ట్ర ఓబీసీ వైస్ ప్రెసిడెంట్ గారు మరియు వివిధ సంఘాలలో వివిధ కార్యక్రమాలలో అతను పెద్దపీట వేస్తున్నారు. కాబట్టి ఈరోజు సారు వాటి గురించి మనకు వివరిస్తారు. నమస్కారం అండి. నేను గత 16 సంవత్సరాల నుంచి వివిధ రాజకీయ పార్టీలో పనిచేయడం జరిగింది. మొదటిగా 6 సంవత్సరాలు మన కాంగ్రెస్ పార్టీలో మరి శశిధర్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీ జాయిన్ కాకుండా పనిచేయడం జరిగింది. దాని తర్వాత తెలంగాణ మీద అభిమానంతో తెలంగాణలో 2015లో జాయిన్ కావడం జరిగింది. 2020లో ఈ తెలంగాణ పార్టీలో ఏదైతే టీఆర్ఎస్ పార్టీ ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఉందో దాంట్లో నేను అనుగుణంగా ఏదైతే అనుకున్నానో రాజకీయంగా వచ్చిన తర్వాత ఏం చేయాలో అది సాధ్యపడదు అని తెలిసిన తర్వాత కిషన్ రెడ్డి గారితో మాట్లాడడం జరిగింది. ఆయనతో మాట్లాడిన తర్వాత జిహెచ్ఎంసీ ఎన్నికలకి 17 రోజుల బిఫోర్ మేము బీజేపీ పార్టీ జాయిన్ చేయడం జరిగింది. ఆ రోజుల్లో మహిళా రిజర్వేషన్ ఉండడం వల్ల నా శ్రీమతి అయిన చీరె సుచిత్ర గారిని ఇక్కడ 148 రామ్ గోపాల్పేట్ డివిజన్ కార్పొరేటర్గా నిలబెట్టడం జరిగింది. దాంట్లో వివిధ ఆర్గనైజేషన్లో పనిచేసిన అనుభవం అనుకోండి, 2 పార్టీల్లో ఒక మాస్ లీడర్ ఒక క్లాస్ లీడర్ దగ్గర పనిచేసిన అనుభవం అనుకోండి. ఒక 13 రోజులల్లో ఒక పార్టీకి వచ్చేసి గెలవడం అనేది చాలా అసాధ్యమైన విషయం. ఎందుకంటే కొత్త పార్టీలో వచ్చి నాయకులతోటి ఇది కలుపుకొని అది ఎలక్షన్ని కొట్లాడడం అనేది అంత ఈజీ విషయం కాదు. దాని తర్వాత మా ప్రజలకి
24/7 అందుబాటులో ఉంటూ 16 గ్రూపులని మా డివిజన్లకు వచ్చేవారికి 16 వాట్సాప్ గ్రూపులని. ఇప్పుడు ఒక నాయకుడు అనే వ్యక్తికి దగ్గరికి ప్రతిరోజు రావడం అన్నా కానీ కష్టము, మేము ప్రజల దగ్గరికి వెళ్ళడం అన్నా కష్టమే అనే ఉద్దేశంతో ఇవాళ సోషల్ మీడియాని యూజ్ చేసుకుంటూ 16 వాట్సాప్ గ్రూపులని ఇక్కడ మా దగ్గర జీరా అని చెప్పేసి, బన్సిలాల్పేట మన జీరా అని చెప్పేసి, గాస్మండి అని చెప్పేసి, ఆవులమంద అని, అట్లా కలాస్గూడ అని డిఫరెంట్ ఏరియాస్లో అక్కడ ఉన్న సమస్యలను వాట్సాప్ గ్రూప్లో తెలుసుకుంటూ ఇవాళ ఆ సమస్యలని 50 నుంచి 60% 72 గంటలలో పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము. అదేవిధంగా చాలా సమస్యలు ఫైనాన్షియల్తో కూడుకున్న పని కాబట్టి ఇవాళ జిహెచ్ఎంసీ పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. బడ్జెట్ పరంగా 6,300 కోట్ల రూపాయలు అప్పు తీసుకొని, అంటే 2014లో ఎక్సెస్ బడ్జెట్ ఉన్న జిహెచ్ఎంసీ గత 10 సంవత్సరాల్లో బీఆర్ఎస్ పాలనలో 6,300 కోట్ల అప్పుకి వెళ్ళే విధంగా ఉంది. ఇవాళ నెలకి 30 కోట్ల రూపాయలు అప్పు కట్టే పరిస్థితిలో జిహెచ్ఎంసీ ఉంది. జీతాలు కూడా ఇచ్చే పరిస్థితిలో లేదు. గత 1.5 ఇయర్ నుంచి కాంట్రాక్టర్లకు డబ్బులు రావట్లేదు. ఆ డబ్బులు కూడా ఈ మధ్య ఒక స్కీమ్ తీసుకొచ్చింది. జిహెచ్ఎంసీ చరిత్రలోనే ఎప్పుడు కూడా లేనిది. 100 రూపాయలు ఒక కాంట్రాక్టర్కి వచ్చేది ఉంటే 6% తక్కువగా ఎస్బీఐ లోన్ ఇస్తుంది. ఆ లోన్కు గ్యారెంటర్గా జిహెచ్ఎంసీ ఉండడం అంటే ఇది ఒక హాస్యాస్పదంగా ఉంది. అంటే కాంట్రాక్టర్లకు 1 ఇయర్ వరకు కూడా జీతాలు ఇచ్చలేని పరిస్థితిలో జిహెచ్ఎంసీ ఉండడం ఏంది, కోట్లు వసూలవుతున్నది, డబ్బులు ఎక్కడ వెళ్తున్నది, ఏమవుతుంది అనేది ఆగమ్య గోచరంగా ఉంది. ఫస్ట్ 2.5-3 సంవత్సరాల్లో ప్రజలకి చాలా చేయగలిగినాం. దానికే ఈ బ్రోచర్ ఒక ఇది 2 సంవత్సరాల కంప్లీట్లో ఒక బ్రోచర్ని తీయడం జరిగింది. ఈ 4 సంవత్సరాల ప్రయాణంలో చాలా విషయాలని మేము సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేసినాము. ప్రతి విషయంలో కూడా ప్రజలకి అందుబాటులో ఉంటూ ఎక్కడ కూడా రాజకీయ అహంకారం కానీ రాజకీయంగా వచ్చిన పదవిని దుర్వినియోగం కానీ చేయకుండా మాకు ఇచ్చిన అవకాశాన్ని కంపల్సరీగా పనిచేయాలని చెప్పేసి కోరుకున్నాను. లాస్ట్ April 1 రోజు నాకు రాష్ట్ర ఓబీసీ నా పనితనం చూసేసి కేంద్ర మంత్రివర్యులు శ్రీ కిషన్ రెడ్డి గారు ఓబీసీ స్టేట్ వైస్ ప్రెసిడెంట్, నేను ఇప్పటివరకు కూడా ఏ పదవి చేయకున్నా కానీ ఆయన నేను చేస్తున్న పనితనాన్ని ప్రోత్సహించడానికి రాష్ట్ర ఓబీసీ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ ఇవ్వడం జరిగింది. దాని తర్వాత మనము ఎంపీ ఎలక్షన్స్లో వస్తే నేను మహబూబ్నగర్ జిల్లాకి ఇన్ఛార్జ్ని కాకుండా స్ట్రీట్ కార్నర్ మీటింగ్స్ ఒక 8 స్ట్రీట్ కార్నర్ మీటింగ్స్ని అటెండ్ చేయడము, పార్టీని ముందుకు తీసుకోవడానికి ప్రయత్నం చేయడం. అదేవిధంగా డివిజన్లో సనత్ నగర్ కాన్స్టిట్యున్సీలో మేము ఎమ్మెల్యే ఎలక్షన్స్లో కూడా 31,800 చిల్లర ఓట్లు శశిధర్ రెడ్డి గారికి వస్తే క్యాండిడేట్గా బీజేపీ క్యాండిడేట్గా దాంట్లో మొత్తం 229 బూత్లు ఉన్న సనత్ నగర్లో 34 బూత్లే మా దగ్గర ఉన్నాయి రామ్గోపాల్పేటలో. ఆ రామ్గోపాల్పేటలో 34 బూతులు ఈజ్ ఈక్వల్ టు 15% ఆఫ్ ది టోటల్ బూత్స్ సనత్ నగర్లో. ఆ 15% దాంట్లో కూడా మేము 7,800 ఓట్లు ఇవ్వడం జరిగింది. అంటే 25% మాకన్నా ఎక్కువ బూతులు ఉన్న డివిజన్ల కన్నా మేము 25% అంటే ఆయన పడ్డ దాంట్లో 25% ఇవ్వడం ఒక అచీవ్మెంట్గా అనుకుంటున్నాం. దాని తర్వాత జరిగిన 4 నెలల తర్వాత జరిగిన ఎంపీ ఎలక్షన్స్లో కూడా 42 డివిజన్ పార్లమెంట్లో ఉంటే అతి తక్కువ బూతులు ఉన్న డివిజన్గా ఆ డివిజన్లో మేము 14,000 ఓట్లు సాధించడమే కాకుండా 9,700 ఓట్లని లీడ్ ఇవ్వడం జరిగింది. అంటే ఇవాళ పార్లమెంట్లో తక్కువ బూత్లుండి ఎక్కువ లీడ్ ఇచ్చిన ఏదైనా డివిజన్ ఉంది అంటే దానికి ప్రతిబింబమే మేము ఎలా పనిచేస్తున్నాం అనేది, కాన్స్టిట్యున్సీలో డివిజన్లో ఎలా పనిచేస్తున్నాం అనేది మీకు ఒక అవగాహన వస్తుంది. ఇవాళ సనత్ నగర్ కాన్స్టిట్యున్సీలో 229 బూత్ల కన్నా 34 బూత్లు అంటే 60 బూత్లు ఉన్న డివిజన్ ఉంది, 51 బూత్లు ఉన్న డివిజన్ ఉంది, 48 బూత్లు ఉన్న డివిజన్ ఉంది. ఆ అన్ని డివిజన్ల కన్నా కూడా ఒక మంచి లీడ్ని ఇచ్చినామంటే ప్రజలు మమ్మల్ని ఎలా ఆదరిస్తున్నారనేది తెలుసు. కాకపోతే గత 1.5 ఇయర్ నుంచి డబ్బులు ఇచ్చేయలేక ఏ కాంట్రాక్టర్ కూడా ఇంతకుముందు ఒక టెండర్ వస్తే జిహెచ్ఎంసీలో, ఎందుకంటే నాకు 16 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉంది కాబట్టి ఒక టెండర్ వస్తే 15 మంది 20 మంది టెండర్ వేసేవాళ్ళు. ఇవాళ ఒక టెండర్కి 15 సార్లు వేసినా ఒక మనిషి కూడా టెండర్ వేయలేని పరిస్థితిలో ఉంది. అంటే ఎంత దౌర్భాగ్యం అంటే మేము చాలా సందర్భాల్లో జోనల్ కమిషనర్ తోటి కానీ లేకపోతే కౌన్సిల్ మీటింగ్లో కానీ మేము చెప్పేది ఒకటే, ఎక్కడైతే రెవెన్యూ వస్తుందో అక్కడనే ఖర్చు పెట్టాలి. ఏ జోన్లో డబ్బులు వచ్చినాయి ఆ జోన్లోనే ఖర్చు పెట్టాలని చెప్పేసి మేము గట్టిగా నమ్ముతున్నాం.